నమస్తే. నేను సిరి. పవన్ కళ్యాణ్ గారు అయితే అంటే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న సమయంలో ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ ట్వీట్లతోనైతే తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఒకరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే ఇంకొకరు ఏమో దాన్ని ఆ, ఇలా చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని రకాలుగా అయితే తను మాట్లాడడం జరిగింది. ఒకరు సపోర్ట్ చేస్తున్నారు, ఒకరు సపోర్ట్ చేయట్లేదు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో దీంట్లో అసలు ప్రకాష్ రాజ్ గారికి ఎందుకు ఇలాంటివి ట్వీట్లు చేస్తున్నారు, ఆయన వెనకాల ఏం అనుకుంటున్నారు, ఈ ట్వీట్ల వెనకాల ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే కావాలని ఇలాంటివి చేస్తున్నారా అనేది ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ముప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. అసలు సార్ ఇప్పుడు చూస్తుంటారు అయితే ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. ఏంటంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమో ఒక పక్క సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మాట్లాడుతుంటే, కానీ ప్రకాష్ రాజ్ గారు మాత్రం ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆ, ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టడం, తర్వాత ప్రకాష్ రాజ్ గారు పెట్టడం ఇది కొనసాగుతూనే ఉంది. అసలు ఏంటి సార్ వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది, అసలు దీన్ని ఎలా చూడాలంటారు? మా మొదట శ్రీ మీకు అలాగే టీవీ ప్రేక్షకులకి నా నమస్కారాలు. తరఫున ఈరోజు సనాతన ధర్మానికి ఒక రకంగా నష్టం వస్తుందనే ఉద్దేశంతో గతంలో బీజేపీ వారు, ఆర్ఎస్ఎస్ వారు, విహెచ్పి వారు, లేదంటే మఠాధిపతులు, పీఠాధిపతులు, అయ్యంగారులు ఇలాంటి వాళ్ళు ఈ సనాతన ధర్మం పైన ఎక్కువ మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వివిధ భాషలు, వివిధ సంస్కృతి, వివిధ జాతులు, మతాలు, ప్రాంతాలు అనేక అంశాలపైన విభిన్నంగా ఉన్నా కూడా కలిసి ఫెడరలిజంలో, ప్రజాస్వామ్యంలో కలిసి ఇస్తున్నారు. కాలగమనంలో ఏముంటుందంటే రాజకీయ నాయకుల ప్రభావం, లేదంటే కొన్ని మతాల పెద్దల వ్యవహారాలు అర్థం కాక చాలా మంది మా మతం, మా కులం, మా ప్రాంతం ఎక్కువ అనే విధంగా కొంత గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆ గొడవల్ని ఆదిలోనే తొక్కేయాలంటే ఏదైతే భారతదేశంలో సనాతన ధర్మంగా ఉందో ఆ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకుంది అనే విషయం పైన పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ చేయటం, దాంతోపాటు ఏదైతే హిందువులు ఆరాధ్య దైవంగా కలియుగ వెంకటేశ్వర స్వామిని భావిస్తారు, కలియుగ వెంకటేశ్వర స్వామికి జరిగిన ప్రసాదాల్లో అన్యాయం పైన మాట్లాడటం, అది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్న విషయం చెప్పడం, అలాగే ఏదైతే బ్రహ్మాండ నాయకుడికి అన్యాయం చేయడం తప్పు కదా అని వాదించడం, ఇవన్నీ కూడా కొంతమంది హర్షించారు, కొంతమంది సద్విమర్శలు చేస్తూ వచ్చారు. ఎందుకు మరి ప్రకాష్ రాజు గారు ఎస్పెషల్లీ దీని మీద జస్ట్ ఆస్కింగ్ అని ఎక్స్ లో పోస్ట్ చేస్తున్నారు విషయం మీద కొంత అనుమానం రేకెత్తున్నాయి. ఇది ఇప్పుడు వచ్చిన వివాదం కాదమ్మా, మా ఎలక్షన్ నుంచి వస్తున్న వివాదం. ఏదైతే ప్యానల్ ఆ రోజు ఎలక్షన్ లో మా విష్ణు కుమార్ అనే అతని యొక్క ప్యానల్, అలాగే ప్రకాష్ రాజ్ ప్యానల్ డివైడ్ అవడంతో ఎన్నికల నుంచి మా ఎలక్షన్ లో మంచు విష్ణు గెలిచిన తర్వాత ఈ ప్యానల్ అప్పటి నుంచి డివైడింగ్ గానే ఉంది. కలవడా మేము నటులంతా ఒకటే అంటారు, మళ్ళీ లోపలే ఇంటర్నల్ గా స్ట్రగుల్ పడుతుంటారు. అంటే మాలో నాయకత్వ పోటీ అనేది మొదటి నుంచి జరుగుతా ఉంది. సో నెక్స్ట్ ఎలక్షన్ కన్నా మళ్ళీ నేను గెలవాలన్న ఆశ ఉన్న ప్రకాష్ రాజుకు ఉందా, లేదంటే అందులో నుంచి ఈరోజు ఎట్లా ఒకట్లా మెగా ఫ్యామిలీని పక్కన పెడితే నాకు ఓట్లు ఎక్కువ శాతం వస్తాయనే ఉద్దేశంతో కార్నర్ చేస్తున్నాడు అనేక అంశాలపై డౌట్ ఉన్నాయి. అయితే ప్రకాష్ రాజు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు, మన మెగాస్టార్ చిరంజీవి గారు చాలా మంది కలిసి నటించారు సినిమాలు. అయితే మా ఎలక్షన్ వచ్చిన తర్వాత ఈ సినిమా పరిశ్రమ రెండు రకాలుగా చీలిపోయింది, రెండు వింగులుగా. జనరల్ గా ఎలక్షన్ అయిపోయిన మళ్ళీ మర్చిపోతారు, కలిసి మళ్ళీ అందరూ నటిస్తూ ఉంటారు. కానీ ఈ ఎలక్షన్లు కాస్త ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కారణం ఏంటంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర, ఆయన చేసిన మహాపాపం వల్ల మోహన్ బాబుని, మంచు విష్ణుని సపోర్ట్ చేయటం, ఇంటర్నల్ గా గెలిపించుకోవాలని ఆశపడటం, అదేదో ఆంధ్ర చిలిపిన ఇక్కడ తీసుకురావాలనుకోవటం, ఈ వెనక మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది. కాబట్టి ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా ఇబ్బంది పడ్డారు. టికెట్లు పెంచుకోవాలన్నా, టికెట్లు తగ్గించుకోవాలన్నా, ఎందుకు వచ్చి నమస్కారాలు పెట్టడం, పుల్లదండాలు పెట్టడం, సినిమా థియేటర్లు రేట్లు ఇవ్వకూడదని చెప్పి గతంలో ఆర్టీఓలు, ఎంఆర్ఓలు, ఎస్ఐలు కాపలు పెట్టి టికెట్లు పెంచి కూడా ఆపేశారు. సో సినీ పరిశ్రమ అప్పుడు చాలా ఇబ్బందులకు పడింది. మరి అటువంటిప్పుడు మెగా ఫ్యామిలీ ఆ రోజు మేము గెలిచి ఉంటే ఈ సమస్య రాదు కదా అని అప్పటి నుంచి ఉంది. సో దీనికి కారణం ప్రధానంగా మా ఎలక్షన్స్ అనేది పునాదిగా మారింది. అక్కడి నుంచి అది చిలికి గాలివాన ఈరోజు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక భావంతో ముందుకెళ్తున్నారు. పైగా ఆయన వామపక్ష భావాలు ఉన్న ప్రకాష్ రాజ్ గారికి హిందూ ధర్మం అన్నా, సనాతన ధర్మం అన్నా అంత రుచించు. ఆయన కర్ణాటక బేస్డ్ పరిశ్రమ నుంచి వచ్చినా కూడా వామపక్ష భావాలు ఉన్న వ్యక్తి కాబట్టి
నాకు ఈ హిందూ ధర్మాలు ఇవి నాకెందుకు అనే విధంగా చెప్పకుండానే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాడు. దానికి జస్ట్ ఆస్కింగ్ జస్ట్ ఆస్కింగ్ అని చెప్పడంతో అది ఒక రకంగా హేళన చేయటమా లేదంటే ఏదో నా అభిప్రాయం చెప్తున్నా చెప్పడం అనేది కూడా జనాలకి కన్ఫ్యూషన్ చేస్తున్నాడు. సో కారణాలు ఏమైనా సరే ఈరోజు తెలుగు పరిశ్రమలో చిలిక అనేది స్పష్టంగా కనబడతా ఉంది. సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం హిందువుల ఐక్యత కోసం చేస్తున్న ప్రయత్నాన్ని గండికొట్టాలని ప్రయత్నం చేస్తున్న కొంతమంది కుహన లౌకిక వాదుల్ని కూడా మనం ఈరోజు ఎదిరించాల్సి వస్తా ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో హిందూ మతం అనేది ఈరోజు భారతదేశంలో చాలా కోట్ల మంది ఉన్నారు. వివిధ భాషలు, వివిధ సంస్కృతులు, వివిధ మతాలు వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అదేవిధంగా బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, అన్ని అనేక మంది ఉన్నారు. కానీ అయితే మేజర్ గా ఉన్న హిందువులు అనేవాళ్ళు ఈరోజు భారతదేశం పరిపాలిస్తున్నారు. అందుకే మనం భారత మాత ఈ హిందూ దేశంగా మన పేరుంది. అదే ప్రపంచ దేశాలందరూ కూడా ఈరోజు మన సంస్కృతిని ఇష్టపడి భారతీయుల సంస్కృతికి మారుతున్నారు కూడా. పాశ్చాత్య దేశాలు కూడా చాలా మంది హరే రామకృష్ణ మాల వేసుకోవడం కానీ, అదేవిధంగా ఇతర ప్రాంతాలందరూ కూడా పెళ్లిళ్ళు మన సంప్రదాయం జరుపుకోవడం కానీ చూస్తున్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రపంచ సంస్కృతిలో భారతీయ సంస్కృతి చాలా గొప్పది, దాన్ని కాపాడుకుందాం అని చెప్పే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాన్ని అనేక విమర్శలు చేయడం తప్పుగా భావించాలి, దాన్ని ఖండించాలి కూడా. సో ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి ఈ విధానం పునాది ఎక్కడి నుంచి పడిందనే విషయాలు స్పష్టంగా అవగాహన ఉంది కాబట్టి ఆయన అటువంటి అవకతవకలకే పాటుపడతాడు. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి నా టార్గెట్ ఉద్దేశంతో ఆయన ఆ నాయకత్వ పోటీలో భాగంగా ఎవరు ఏం మాట్లాడినా ఆయన అటువంటి భావాలతో కూడిన మెగా ఫ్యామిలీతో మొదటి నుంచి కష్టం తీసుకొస్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నం హిందువులుగా ఆశిస్తున్నాం. అదేవిధంగా ప్రకాష్ రాజ్ గారు చేస్తున్న ఈ ట్వీట్లు చూస్తే ఒక రకంగా చెప్పాలంటే చీలికి తేవడానికి, భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి, కుల మత ప్రాంతీయ భేదాలు ఒక రకంగా ఇబ్బంది కలిగించే విధంగా ట్వీట్లు చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. సనాతన ధర్మాన్ని విమర్శించేది కూడా మంచి పద్ధతి కాదు. అందరినీ గౌరవించాలి, మనం ముస్లింలు గౌరవించాలి, సిక్కులు గౌరవించాలి, క్రిస్టియన్ గౌరవించాలి, మన మతాన్ని మనం ప్రేమించాలి. అంతేగాని దాన్ని పోస్ట్ చేసుకొని దాని ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు ఆయన నిల్చున్న ఫోటోని పోస్ట్ చేయటం, మళ్ళీ దాని మీద వ్యంగ్యాస్త్రాలు రాయటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో చిన్నపిల్లాడు మనస్తత్వం కలిగిన ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ గారు ఇలా బిహేవ్ చేస్తే ఆ నటన కౌశల్యానికి ఎన్ని రోజులు ఆయన చూసి గౌరవించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజు చేదరించుకునే పరిస్థితి పడతా ఉంది. నెక్స్ట్ ఆయన ప్రభావం కూడా సినీ పరిస్థితి మీద పడుతుంది కాబట్టి తగిన విధంగా సినీ పెద్దలు కూర్చొని రాజీ చేసి ఒక పులికి తీసుకొస్తే మంచిది. లేకపోతే రాజకీయ రంగు పులుకొని ప్రాంతాల వారిగా, విభాగాల వారిగా, భాషా ప్రయుక్త రాష్ట్రాల వారిగా ఈ గొడవలు స్టార్ట్ అయినాయంటే అది మంచిది కాదు, అది ప్రమాదం అని చెప్పి హెచ్చరిస్తూ ప్రకాష్ రాజ్ గారి ట్వీట్లు మానమని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ప్రకాష్ రాజ్ గారు గతంలో అంటే స్టాలిన్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఉదయనిధి స్టాలిన్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మంలో ఏంటి అంటే ఒక డెంగ్యూ లాగా, మలేరియా లాగా వ్యాపిస్తుంది, దీన్ని నిర్మూలించాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే ఇది అంటే ఒక ఏదైనా కూడా ఎవరి మతం వాళ్ళకి గొప్ప అనిపిస్తుంది, వాళ్ళు దానికోసం వాళ్ళు పాటుపడుతూ ఉంటారు. ఇక్కడ మరి సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు పాటుపడుతుంటే, పవన్ కళ్యాణ్ గారు కాశ్మీర్ టు కన్యాకుమారి సనాతన ధర్మం గురించి అందరూ తెలుసుకోవాలి, హక్కులు రావాలి, ఒక బిల్ రావాలి అని చెప్పేసి మాట్లాడుతున్న తరుణంలో ఇక్కడ మరి స్టాలిన్ గారికి ప్రకాష్ రాజ్ గారు సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, ద్రవిడ కల్చర్ కలిగిన రాజకీయాలు. అక్కడ ఏంటంటే ప్రధానంగా వాళ్ళు వామపక్ష భావాలు కొంత వద్దుంటారు ప్రజల మీద, కొంత దేవుళ్ళన్నా కొంత మఠాలన్నా వాళ్ళకి కొంచెం పడదు. మొదటి నుంచి అయ్యంగారులు, అదేవిధంగా నంబూద్రీలు ప్లస్ బ్రాహ్మణులు, ద్రవిడుల మధ్య తమిళనాడులో ఘర్షణ జరుగుతా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధవాతావరణం జరిగేది ఒకప్పుడు. ఇప్పుడు కొంచెం కేరళ, బెంగాల్ ఆ ప్రాంతంలో చీలిపోవడంతో, అంటే రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తమిళనాడులో ఎక్కువ ద్రవిడులు ఉండటం అనేది వాళ్ళు ఆ కల్చర్ లో కూడా ఏంటంటే కామరాజు నాడారు ఉన్నటువంటి ప్రాంతం అదంతా కూడా ఏంటంటే వాళ్ళ యొక్క మతాలు, కులాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ భావాలతో జీవించేవాడు. సో అది అనాదిగా వస్తున్న సంస్కృతి కాబట్టి ఆయన కొడుకు కూడా ఈరోజు స్టాలిన్ కొడుకు మాట్లాడడం అనేది, తర్వాత దాన్ని విలేకరులు ఇలాంటి ప్రశ్నిస్తే జస్ట్ వెయిటింగ్ అని ఆయన చెప్పడం సమాధానం, ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు కొన్ని రకాల ప్రాంతాలకి మేము ప్రాతినిధ్యం వహిస్తాం కాబట్టి ఇక్కడ మేము కమ్యూనిస్ట్ భావాలు కలిగి ఉంటాం, లేదంటే దేవుడు వ్యతిరేకిస్తాం, సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తాం అని మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే తమిళనాడులో చాలా దేవాలయాలు ఉన్నాయి, కంచి, రామేశ్వరం, అలాగే ఈషా టెంపుల్స్, చాలా గుళ్ళు ఉన్నాయి, ఫేమస్ అయిన దేవాలయాలు. మరి దేవాలయాలకి మీరు మచ్చొచ్చే విధంగా ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడడం, అందులో ముఖ్యమంత్రి కొడుకుగా మాట్లాడడం అనేది వాళ్ళ పార్టీకి నష్టం. ఎందుకంటే కమ్యూనిస్టులు అందరూ ఏంటారు కదా, వామపక్ష భావాలు అందరికీ ఉండవు కదా.
అలాగే క్రిస్టియన్స్ ఉన్నారు అక్కడ, ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ, హిందువులు ఉన్నారు, అలాగే బ్రాహ్మణ సమాజం కూడా అధికంగా ఉండేది. ఒకప్పుడు మనం చన్నపట్నం రాష్ట్రం ఉండేటప్పుడు మనం కూడా అందులో కలిసి ఉన్నాం కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయాలు మనకు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా కొంచెం తగులుతూ ఉంటాయి. ఎందుకంటే చన్నపట్నం రాష్ట్రం ఉండేటప్పుడు, చెన్నై రాష్ట్రం ఉండేటప్పుడు ఆంధ్ర, తెలంగాణ ప్లస్ తమిళనాడు 3 కలిసి ఉన్న 3 రాష్ట్రాలు కలిపి ఒక రాష్ట్రం ఉండేది అప్పుడు పాతకాలంలో. సో అటువంటి సిచ్యువేషన్ లో మనం తిరుపతిని పవిత్రంగా తీసుకున్నాం. వాళ్ళు అక్కడ కంచి, అలాగే తిరుత్తణి, అలాగే మన చాలా మంది భక్తి పీఠాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి ఏరియాలని కూడా వాళ్ళు తీసుకున్నారు, రామేశ్వరం ఇట్లాంటిది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాంతాల వరకు విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం. అయితే మతాల కాడకు వచ్చే కొద్దికి ఈ మధ్య కొత్తగా వస్తున్నటువంటి సెక్యులరిజం అనేది కొంత మనిషికి, మానవత్వానికి, మతాలకి మధ్య చూపిస్తున్నటువంటి పక్షపాతాన్ని చూస్తే మళ్ళీ వివాదాలు తెరలేపే అవకాశం ఉంది. కాబట్టి ఇది మళ్ళీ ప్రమాదం వస్తుందని నాలుగు గరుచుకొని ఈరోజు స్టాలిన్ కొడుకు ఉదయని నాలుగు గరుచుకొని వెయిటింగ్ అన్నాడు. ఎందుకంటే చెప్పి పొరపాటు చేసి మళ్ళా చెప్తే వివాదం ఉందని చెప్పి అతను కూడా తెలుసు ఇలాంటి మాటలు మాట్లాడితే రేపు పార్టీ రాజకీయ పార్టీ ఉనికి కూడా ప్రమాదం వస్తుందని చెప్పి వెనుక తగ్గాడు. సో ఇటువంటి వాళ్ళని రేపు కాలం నిర్ణయిస్తుంది, వాళ్ళ పార్టీ ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల వాళ్ళు చిన్నతనం చేసుకునేది కాకుండా వాళ్ళ పార్టీని కూడా నాశనం చేసుకుంటున్నారు పస్మాస్వరస్తం పెట్టుకొని. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. అన్ని మతాలను గౌరవించాలి, అందరినీ గౌరవించాలి, మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించిన పద్ధతి మనం పోవాలి. కానీ తమిళనాడులో ఒక ఆయన రాజకీయ నాయకుడిని మాట్లాడడం, హిందీ సినీ ఫీల్డ్ లో ఒక వ్యక్తి ఇలా మాట్లాడడం, లేదా ఇంకొక ఆయన ఇంకో మతానికి సంబంధించి మాట్లాడడం, ఇంకొక అతను అయితే తల తీసుకొస్తారని చెప్పి మాట్లాడడం, ఆయన తల తీసేయమని చెప్పి చెప్పడం, డబ్బులు అన్ని బేరాలు కూడా పెట్టారు. గతంలో పలానా ఆయన తల తీసుకొస్తే ₹1 ఇస్తామని చెప్పి. ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే కలిసి అన్నదమ్ములుగా ఉన్న భారతదేశంలో, లౌకిక రాజ్యం ఉన్న మన భారతదేశంలో శిక్షులు పెడుతున్న కొంతమంది కుహనా వ్యక్తులు, మేధావులు చెప్పుకునే వాళ్ళని ఖచ్చితంగా ఈ దేశం తరిమేసిన బాధ్యత ఉంది. కాబట్టే పవన్ కళ్యాణ్ ఈరోజు సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకున్నాడు. అటువంటి సనాతనం మళ్ళీ మనం పరిపాలించి అదే విధంగా అలాంటి సాంప్రదాయం తీసుకొస్తే మాత్రం ఇలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కట్టకట్టుకుని ఈ వేరే దేశాలు పారిపోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ ఉనికిని కాపాడడం కోసం ఈ రోజు మన మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఖచ్చితంగా మనం ఎదుర్కొంటాం, మనం నిలబడతాం. అల్టిమేట్ గా సనాతన ధర్మం విజయం సాధిస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు చూసుకోవాల్సిన ధన్యవాదాలు సార్.